నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు వంటలు. తెలంగాణ స్పెషల్ బోటీ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 400 గ్రామ్స్ వరకు శుభ్రంగా కడిగి పెట్టిన బోటీని తీసుకున్నాను. మరి దీని తయారీకి ముందుగా ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి శుభ్రంగా కడిగి పెట్టిన 400 గ్రామ్స్ వరకు బోటీని తీసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పొంగొచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే పొంగొస్తూ చక్కగా ఉడికిపోయిన బోటీ దీన్ని స్ట్రైనర్ సాయంతో వడకట్టుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. దీన్ని ఇలా పక్కకు పెట్టుకొని మరో గిన్నెను తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టుకోవాలి. దీనిలో 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో అన్ని రకాల మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా మసాలా దినుసులన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులో ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మరి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పులో ఉడికించాం కాబట్టి సాల్ట్ పెద్దగా పట్టదు. హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. దీన్ని మరి కాసేపు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక తీసి మనం ఉడికించుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకోవాలి. బోటీ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. దీన్ని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 80% ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మరొక్కసారి కలుపుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ బోటీ రెడీ.